జాగ్రత్తగా చూచుకొనుడి. మన కొరకు వాక్యము చాలా అర్థమయ్యే రీతిగా, మనకు కనబడే విధంగా, చూసి చదువుకునే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. అటు వాక్యాన్ని తెర మీద చూస్తున్నప్పుడు జాగ్రత్తగా మన కళ్ళను కొంచెం గట్టిగా తెరిచి, అదే ప్రకారంగా మన హృదయాలను కూడా తెరిచి మనం చూసినట్లయితే, ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయకండి, దాన్ని సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోనండి అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన యొక్క చిత్తానుసారంగా మనతో మాట్లాడడానికి నన్ను, తన ప్రియ బిడ్డల్ని, పరిశుద్ధిని ఏర్పాటు చేసుకొని వాక్యము ద్వారా ఎన్నో సందర్భాల్లో మనతో మాట్లాడుతూ ఉంటారు. నిన్నటి దినాన ఈ యొక్క క్రిస్మస్ సందర్భాల్లో మనం జీవించినప్పుడు ఆ క్రిస్మస్ సంబరాన్ని కూడా మనం జరిపించుకున్నాం. చక్కటి ప్రశాంతమైన వాతావరణాన్ని, పండగ వాతావరణాన్ని ఎంతో ఆనందంగా, సంతోషంగా మనం జరిపించుకున్నాం. అదే సందర్భంలో ఒకసారి మనం టీవీలోకి వెళ్ళిపోయినట్లయితే, వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే భయంకరమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం, భయంకరమైనటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఏప్రిల్, మే, జూన్ సందర్భాల్లో మనం చూసినప్పుడైతే ప్రభుత్వం వారు చెప్పారు, ఇంకొక 6 నెలల వరకు మనకు కరోనా నుంచి విడుదల ఉండదు, మనం బయటికి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండవు అని. కొన్ని పండుగలు అయితే జరుపుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మేబీ ఈ క్రిస్మస్, ఈ నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకోవడానికి ప్రభు అనుకూలమైన వాతావరణం ఇస్తారో లేదో అనే ఒక సందర్భము, ఒక ప్రశ్న కూడా మనకు కలిగింది. కానీ దేవుని మహాకృపను బట్టి మనం ఈ రోజున, నిన్నటి దినాన అందరూ కలుసుకొని క్రిస్మస్ సంబరాన్ని జరిపించుకోవడానికి కూడా ప్రభు కృప చూపించారు. ఏది ఏమైనప్పటికీ ఒక వైపున మనం దేవుని ఆలయంలో దేవుని బిడ్డలుగా కూడుకొని పండగలు జరుపుకోవడానికి, ఆరాధన జరుపుకోవడానికి, కలుసుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నప్పటికీ, ఇంకొక వైపున దినాలు ఎలా ఉన్నాయి అంటే చెడ్డవిగా ఉన్నాయని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వాక్యం మనం చూసినప్పుడు ఈ వాక్యంలో 3 విషయాలు మనం గమనిస్తాం. శ్రద్ధగా, దయచేసి జాగ్రత్తగా నా మాటలు వినవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. దినములు చెడ్డవి, ఒకటి, పాయింట్ నెంబర్ 1, దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఈ చెడ్డ దినాల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, మనల్ని పేరు పెట్టి పిలుస్తా ఉంటున్నాడు. దినములు చెడ్డవిగా ఉన్నాయి. ప్రియమైనటువంటి యవన కుమారుడా, ప్రశాంత్ గాని, ప్రవీణ్ గాని, ప్రదీప్ గాని, చిక్కి గాని, ఇంకెవరైనా గాని, ప్రియ కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, దినములు చెడ్డవిగా ఉన్నాయి. 1వ నంబర్. 2వది ఏంటంటే, మీరు సమయాన్ని పోనీయకండి. ఒకవేళ మనం ఎక్కడైనా సమయాన్ని పోనిస్తున్నామేమో, సమయాన్ని వృధా చేసుకుంటున్నామేమో, అందుకే 2వ మాటలు అంటున్నాడు సమయాన్ని పోనీయకండి. 3వ మాటలు అంటున్నాడు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోనండి అని 3వ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. 3 విషయాలు కనుక మీరు అర్థం చేసుకుంటే ఈరోజు ప్రసంగము ముగింపులోకి వచ్చేస్తుంది. 1, దినములు చెడ్డవిగా ఉన్నాయి. 2వది, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 3వది, మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవాలి. 1వ మాటలో చూసినప్పుడు దినములు చెడ్డవిగా ఉన్నాయి. నా దగ్గర దినాలు చెడ్డగా ఉన్నాయని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడున్నటువంటి ఈ దినాలు, ఈ మనం జీవిస్తున్న ఈ దినాలు, ఈ రోజులు చాలా చెడ్డ రోజులని నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. మరి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఒకసారి మనం చూసినట్లయితే టీవీలో, న్యూస్ లో మీరు గమనించినప్పుడు మార్చి నెలలో ప్రారంభమైంది ఈ వ్యాధి. ఇప్పటి వరకు కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆ వ్యాధి పేరే కరోనా. ఈ వ్యాధి పేరే కరోనా. ఈ వ్యాధి ఏం చేసింది అంటే అన్ని వ్యాధుల కంటే భయంకరమైనటువంటి వ్యాధి. క్షయ వ్యాధి ఉంది, టీబీ అంటారు, ఎయిడ్స్ వ్యాధి ఉంది, కుష్టు వ్యాధి ఉంది, పక్షవాయువు అనే వ్యాధి ఉంది, హార్ట్ అటాక్ అనే వ్యాధి ఉంది, క్యాన్సర్ అనే వ్యాధి ఉంది. చాలా రకాలైన భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. హిజ్కియా కూడా ఒక వ్యాధి వచ్చింది, మరణకరమైన వ్యాధి అన్నాడు. హిజ్కియా కూడా మరణకరమైన వ్యాధి అన్నాడు హిజ్కియాకు. అందుకే భక్తులు అక్కడికి వెళ్ళి అంటాడు, హిజ్కియా
మరణకరమైన వ్యాధి. నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నీళ్ళు జాగ్రత్త పెడతాడు. భయంకరమైన వ్యాధులు ఉన్నాయి, క్యాన్సర్, ఎయిడ్స్, హార్ట్ అటాక్, పెరాలసిస్, చాలా రకాల భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే భయంకరమైన వ్యాధి ఒకటి పుట్టుకొచ్చింది, అది 2020లో. ఈ వ్యాధి పేరే కరోనా. ప్రపంచంలో 700 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నోట్లో నుండి వచ్చిన మాట ఏంటంటే కరోనా. దీని హిందీలో కరోనా అని అంటే, హిందీలో దీని అర్థం ఏంటంటే క్యా కరోనా. దీని హిందీలో ఇప్పుడు మనం ఒకవేళ ముస్లిమ్స్ దగ్గరికి, ఇస్లాం, హిందీ మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయా కరోనా అని అంటే వాడు అంటాడు తిరిగి క్యా కరోనా అని అంటాడు వాడు. దీని అర్థం ఏంటంటే కరోనా ఏం చేయాలి? 700 కోట్లకు పైగా ఉన్న జనాలు ప్రపంచంలో అందరి నోట్లో నుండి కరోనా అనే మాట వస్తుంది. సహోదరులు ఇంతకుముందు సామూహిక ప్రార్థనలు అనే మాట వాడేవాడు. సాధారణంగా సామూహిక ప్రార్థనలు అంటే సోషల్ ప్రేయర్. సొసైటీలో విభిన్న రకాలైన ప్రజలు ఉంటారు కాబట్టి అందరికీ సంబంధించినటువంటి మాటలు. సామూహిక ప్రార్థన అంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసి చేసుకునే ప్రార్థన సామూహిక ప్రార్థన. ఈ సామూహిక ప్రార్థనలో ప్రతి ఒక్క భక్తుడు, అన్ని మతాలకు చెందినటువంటి వారు చేసే ప్రార్థన ఏంటంటే, దేవుడా ఈ కరోనా నుండి మమ్మల్ని బయటికి నడిపించు. ప్రతి ఒక్కరు నోట్లో నుండి కరోనా, ఈ కరోనా ఎన్ని రకాలైనటువంటి ఉపాధికి సంబంధించినటువంటి కష్టాలు, సమస్యలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నారంటే, కొంతమంది చేసుకోవడానికి పని బాట లేక అడుక్కుని తినేటటువంటి పరిస్థితి ముఖ్యంగా జంట నగరాల్లో కనిపిస్తుంది. అడుక్కుని తింటున్నారు వాళ్ళైతే దారుణంగా. రోడ్ల మీదకి వెళ్ళిపోయి ముంబై, ఢిల్లీ, మహారాష్ట్రలో పూణే, హైదరాబాద్, చెన్నై లాంటి ప్రాంతాల్లో కొంతమంది అడుక్కుంటున్నారు పని లేక. ఇలాంటి భయంకరమైన వ్యాధి ఈ రోజున అన్ని చేసేసింది, పొట్ట మీద కొట్టేసింది, జీవితాలను మార్చేసింది. కనీసం ఇంట్లో భార్య భర్తలు పిల్లలు కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. డాక్టర్ గురువారెడ్డి అని అపోలో హాస్పిటల్లో చైర్మన్ అయిన, సన్షైన్ హాస్పిటల్కి డైరెక్టర్ అయిన వ్యవస్థాపకులు గురువారెడ్డి అని. వాళ్ళ కొడుకు కూడా డాక్టర్ అయింది. వీళ్ళిద్దరు వీడియోలో ఒకటి టెలికాస్ట్ చేస్తున్నారు. సోషల్ డిస్టెన్సింగ్ అనే టాపిక్ మీద టెలికాస్ట్ చేస్తున్నప్పుడు వీడియోలో వాళ్ళు ఏమంటారు, డాడీ ప్లీజ్ బి ఫార్ మెయింటైన్ డిస్టెన్స్ అని అడుగుతున్నాడు వాళ్ళ డాడీ. తండ్రికి కొడుకుకి మధ్యలో దూరము పెరిగిపోయింది ఈ వ్యాధి రావడం వల్ల. అంటే వాళ్ళ వీడియోలోనే అలాంటి పరిస్థితి ఉందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మొన్న నాకు మా స్కూల్లో పేరెంట్ ఆయన, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకు అడుగుతున్నప్పుడు అంటున్నాడు ఆయన, సార్ దినమంతా బయట తిరుగుతాను, నేను వెళ్ళే సరికల్లో నా కోసం ఇంట్లో హాట్ వాటర్ ఉంటాయి, మళ్ళీ అక్కడ ఆ యొక్క శానిటైజర్ బయట పెడతారు, నేను స్నానం చేసుకొని ఆ బట్టలన్నీ బయట వదిలేసి శానిటైజర్లో పడేసి స్నానం చేసుకొని 10 నిమిషాలు బయట కూర్చొని లోపలికి వెళ్తానండి, నాకు లోపలికి పర్మిషన్ లేదు. అంటే భర్త దినమంతా పని చేసుకొని గవర్నమెంట్ ఉద్యోగం అయిన, మెడికల్ డిపార్ట్మెంట్లో హెల్త్ డైరెక్టర్ అయిన, మా స్కూల్లో పేరెంట్, దినమంతా పని చేసుకొని నెలకి 60-70 వేల జీతం సంపాదిస్తున్నాడు. ఇంటికి వెళ్తే భార్య తొందరగా లోపలికి రానివ్వండి. ఎందుకు అనంటే, ఊరంతా తిరిగి వచ్చావు కాబట్టి ఏ దరిద్రం ఏ కొమ్మను అంటించుకొని వచ్చావు మా ఇంటికి రా, మా ఇంటికి అని చెప్పేసి. ఈ కరోనా వైరస్ వ్యాధి ఇంత భయంకరంగా ఈరోజు తయారైపోయింది. అంటే దినములు చెడ్డవి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఎంత భయంకరమైన పరిస్థితులు అని చెప్తే, చనిపోయిన తర్వాత చూడండి, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని శ్మశానంలో పెట్టడానికి కూడా వెనక ముందు ఆలోచిస్తున్న దారుణమైన పరిస్థితి రోజు దాపురించింది. ఇక్కడ నేను కేవలము ఆ తాళ్లతో కట్టి లోపలికి దించుతున్న ఫోటో మాత్రమే చూపిస్తున్నాను, కానీ ఒక దగ్గర అయితే నేను లైవ్గా చూశాను. అంటే దగ్గర నుంచి దూరం నుంచి జేసీబీలో బాడీని పెట్టి లోపలికి తీసుకెళ్ళి ఆ బుల్డోజర్తో గుంతలో బాడీని వదిలేసి బయటకు వచ్చేసి, ఆ దూరం నుంచి చూస్తున్న తల్లి తండ్రి ఏడుస్తున్నారు, బాగా కొట్టుకొని ఏడుస్తున్నారు. కొడుక ఎవరి కాలంలో చచ్చిపోయే, కనీసం నీ ముఖం చూసుకోవడానికి కూడా అదృష్టం లేకుండా పోయింది. జేసీబీ ముందున్నటువంటి ఆ దాంట్లో బాడీ వేసి
లాక్కుపోయి ఆ జేసీబీతోని ఆ గుంతలో పడేసి మట్టేసేసి వచ్చేసారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన చుట్టుముట్టే జరుగుతున్నాయి. ఈ అమ్మాయిని ఏం జరిగిందో చూడండి. హైదరాబాద్ శివారులో 4 వ్యక్తులు కలిసి దారుణంగా చంపేశారు. ఈమె ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఉదయకాలం వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పింది సాయంత్రం వరకు వచ్చేస్తాను. ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఈరోజు సెక్యూరిటీ లేదు. ఆడపిల్ల వెళ్ళిపోయింది పొద్దున డ్యూటీకి, సాయంత్రం వస్తుందేమో అనుకుంటే పెట్రోల్ పోసి కాలబెట్టి తగలబెట్టి చంపేస్తారు బ్రిడ్జ్ కింద మీద. ఇంతటి దారుణమైన భయంకరమైన పరిస్థితులు ఈరోజు మన ముందు దాపురిస్తున్నాయి. ఈ పిల్లోని వాళ్ళ కుటుంబీకుల్లో ఒకరు బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోయారు. 9-10 సంవత్సరాలు ఉంటుంది బాబు. బండి మీద తీసుకొని వెళ్ళిపోయారు. అడవిలో తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. 9-10 సంవత్సరాలే. ఎందుకు చంపేస్తారంటే డబ్బు కోసం ఆశపడి, డబ్బు డిమాండ్ చేశారు ఈ పిల్లోడిని. ఇవన్నీ కూడా 2020లోనే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలే నేను మీకు చూపిస్తున్నాను. చూపించడానికి కూడా కారణం ఏంటంటే దినములు చెడ్డవి అని చెప్పడానికి. లేఖనాలు చెప్తున్నాయి దినాలు చెడ్డగా ఉన్నాయి, బైబిల్ చెప్తుంది దినాలు చెడ్డగా ఉన్నాయని. మరి మన ముందు మన పరిసర ప్రాంతాల్లో మొన్న జనవరి నుండి ఈ రోజు వరకు కూడా దినాలు చెడ్డగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా అంటే ఈ వార్తలు చూసినప్పుడు, ఈ బొమ్మలు చూసినప్పుడు, ఈ టీవీలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది నిజమే దినములు చెడ్డవిగా. మొన్న పోయిన సంవత్సరము వర్షాలు లేవు, బోర్లు, బాయిలు, చెరువులు అన్ని ఎండుకపోయినాయి, నీళ్ళు లేవు అసలు. ఈసారి వర్షాలు పడతాయో పడే అనుకుంటే ఎంత వర్షాలు పడే తెలిసినా ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు. ఎక్కువైనా సమస్యనే, తక్కువైనా సమస్యనే. ఎంత వర్షం అంటే బహు భయంకరంగా ఘోరంగా. మన జహీరాబాద్ లో కూడా మనం ఎన్నడూ చూడనంత రీతిగా వర్షం. ఆ రోజు వర్షం పడ్డ మరుసటి రోజు కావాలని మేము బైపాస్ రోడ్డు మీదకి వెళ్ళాం. మా స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ బీదర్ చౌరస్తా వరకు బైపాస్ రోడ్ అంతా వాటరే, నీళ్ళే నిండిపోయినాయి మొత్తం అంతా కూడా. ఆ డౌన్ టౌన్ హోటల్ కానీ ఆ ప్రాంతం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. ఆదర్శ్ నగర్ కానీ ఆ చెన్నారెడ్డి నగర్ కాలనీ కింది ప్రకారం అంతా కూడా నీళ్లతో నిండిపోయింది. నీళ్లు తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. పర్వాలేదు, మన హైదరాబాద్ లో బాగానే ఉన్నాం. కానీ ఆంధ్ర ప్రాంతంలో అయితే నీళ్ళ వల్ల ఎంత ప్రాబ్లం అంటే కొంతమంది చచ్చిపోయారు. మీరు ఆలోచించండి, వానికి టాయిలెట్ వచ్చింది అనుకోండి, వాడు ఎక్కడికి వస్తాడు చెప్పండి? మనం అక్కడే ఉంటాం, తినాలన్న అన్ని అక్కడే ఉంటాయి. ఇంకా ఆ నీళ్ళు ఎక్కువ ఉంటే మన ఇంట్లోకి వచ్చేస్తే అంత దారుణమైనటువంటి పరిస్థితులు. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ లో కానీ, కూకట్పల్లిలో కానీ ఈ ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్ లో వాటర్ వచ్చేస్తే, కింద వాటర్ వచ్చేస్తారంట. రాత్రంతా వాళ్ళు అట్లాగనే ఉన్నారంట. కరెంట్ షాక్ వస్తే కూడా ఇంకా వాళ్ళ పరిస్థితి అంతే దారుణంగా. ఇంకా ఎలక్ట్రిసిటీ అంతా ఆఫ్ చేసేసారు. పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి, అన్ని ఆ వాటర్ లో నీళ్ళకి వచ్చేస్తాయి. ఇంకా పరిస్థితి ఇది ఈ మధ్యలోనే మొన్న వర్షాకాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. నీళ్ళు ఎక్కువ వచ్చినా ప్రాబ్లమే. అయితే మనం చేస్తున్న ప్రార్థనలో కొంతమంది దైవ సేవకులు, సమర్పించబడి సేవ చేస్తున్న దైవ సేవకులు ఎంతో మంది కన్నీళ్లు విడుస్తూ ప్రతిరోజు సంఘంలో ఉపవాస ప్రార్థనలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, యూట్యూబ్ లో. ప్రతిరోజు ప్రార్థన వాళ్ళ ఆలయాల్లో. దైవ సేవకులు సమర్పించుకొని సేవ చేస్తున్న వారు ఎంతో మంది కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొర విని వాళ్ళ ప్రార్థన ద్వారా, పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, సంఘము ప్రార్థన ద్వారా కొంచెం కరోనా కోలుకున్నది అయిపోయింది. ఇంకా మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, శానిటైజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కరోనా పోతుంది, కరోనా ఖతమైపోతుంది అని అనుకుంటుంటే ఒక్క నెల క్రితమే విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు ప్రాంతంలో ఒక వాయువు గాలి ద్వారా ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇదేమైనా కరోనా దాని జాతికి సంబంధించిందంటే కాదు, వేరే వ్యాధి. ఇది ఆంధ్ర ప్రాంతంలో మొన్న ఒక నెల క్రితమే భయంకరమైనటువంటి వాతావరణాన్ని పుట్టించేసింది. జగత్కి మళ్ళీ దడగొట్టింది. ఇంకా ఇదేంద్ర బాబు, నా రాజ్యంలోనే, నా పరిపాలనలోనే రోగాల మీద రోగాలు, వ్యాధి మీద వ్యాధి, బాధ మీద బాధ, సమస్యల మీద సమస్యలు ఇట్లా వస్తా ఉన్నాయి, ఏంటి ప్రభు అని అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు కోలుకోలేని పరిస్థితి దాపురించింది. అక్కడ ఆ కంపెనీస్ లో, ఆ ఫ్యాక్టరీస్ లో పేలిపోయి అగ్ని ద్వారా చనిపోవడం కొంతమంది అయితే, కరోనా వల్ల చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే, నీళ్ళ వరదల ద్వారా చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే, ఇగో ఈ కొత్త రోగం ఒకటి వచ్చేసింది. డాక్టర్లు చదువుకున్న వాళ్ళ పుస్తకాల్లో కూడా లేదు రోగం ఏంటనేది. అలాంటి రోగం వచ్చేసి వాళ్ళని
భయపెట్టేసింది. అప్పుడే వెంటనే టీవీలో వార్తలు అన్నారు, ప్రపంచమంతా భయపడాల్సిన అవసరం లేదు, కేవలము ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, వైజాగ్ ప్రాంతంలోనే ఈ వ్యాధి ఉంది, ఇది గాలి ద్వారా, ఫ్యాక్టరీల వల్ల వచ్చిన కలుషితం ద్వారా వచ్చిన వ్యాధిది, అందరూ భయపడవలసిన అవసరం లేదంటే చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. సర్లే పోనీ, ఇంకా ఏదేమైతే మాకైతే ఈ రోగం రాదు కదా అని ఊపిరి పీల్చుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారో లేదో ఈ మధ్య కొత్త ఒక వ్యాధి స్టార్ట్ అయింది. అదేంటో తెలిసిన, బ్రిటన్ దేశంలో, ఆఫ్రికా దేశంలో, ఆస్ట్రేలియా దేశంలో, కొన్ని యూరప్ దేశాల్లో కరోనా 2వ దశ ప్రారంభమైంది. ఆ వ్యాధి పేరేంటో తెలిసిన, స్ట్రెయిన్ వ్యాధి అని కొత్తగా తయారైంది. నిన్నటి దినం ఒకవేళ మీరు టీవీ చూసి ఉంటే మన హైదరాబాద్కి ఈ వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళంట దాదాపు 2000 మంది వరకు ఉన్నారంట. నిన్న టీవీలో వార్తలు జరిగింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ దేశాల నుండి ఈ డిసెంబర్ 9 నుండి నిన్నటి వరకు వచ్చిన వాళ్ళ సంఖ్య ఎయిర్పోర్ట్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే దాదాపు 2000 మంది హైదరాబాద్కు వచ్చారంట వేరే దేశం నుండి మన దేశానికి. వీళ్ళందరినీ ట్రేస్ చేసేసి మళ్ళీ వీళ్ళకి కరోనా టెస్ట్ పంపించారంట. అయితే ఒక ఆమెను ఢిల్లీ పంపించేస్తారు. ఢిల్లీలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుకొని ఆమెను సెంటర్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించి బ్లడ్ శాంపిల్ ఇస్తే ఈమె ఏం చేసింది తెలుసా, పోలీసుల చేతుల్లో నుంచి తప్పించుకొని ఆమె రిపోర్ట్ వెళ్ళిపోయినాయి గవర్నమెంట్కి. 24 hours తర్వాత రిపోర్ట్ వస్తుంది. అయితే ఈమె వాళ్ళ కొడుకుని తీసుకొని తప్పించుకొని ఈ హైదరాబాద్కి వచ్చే ట్రైన్లో పారిపోయి వచ్చేసింది. ఆమె ఏమన్నారంటే, అమ్మ నువ్వు యూరప్ దేశం నుంచి వచ్చావు, నీకు కరోనా ఉందా, దాని తల్లి దాని కూతురు స్ట్రెయిన్ ఉందా మాకు తెలియదు, రిపోర్ట్ల కోసం పంపించాము, దయచేసి కొంచెం ఇక్కడ ఉండమ్మా, నువ్వు క్వారంటైన్లో ఉండాలి, ఇక్కడే ఉండు, నీకు అన్ని పెడతాము, నీకు భోజనం అంతా చూసుకుంటాము అంటే, కరోనా లేదు, దాని కూతురు స్ట్రెయిన్ లేదు, నాకు ఏ రోగం లేదని చెప్పి పోలీసులు చెప్పబెట్టకుండా పారిపోయి వచ్చేస్తున్నారు. ఆమె పారిపోయి వస్తే మళ్ళీ పోలీసులు ఏం చేస్తారంటే, ఆ ట్రైన్లో ఎంతమంది ప్రయాణం చేస్తారు, ఆమె ఉన్న భోగిలో ఎంతమంది ఉంటారు, ఈమె ఏ బస్ ఎక్కింది, మళ్ళీ హైదరాబాద్ దిగిన తర్వాత ఏ ఊరికి వెళ్ళింది, అక్కడ ఎవరెవరిని కలిసింది అని మళ్ళీ ఇప్పుడు పోలీసులు తల బాదుకొని ఇవన్నీ రిపోర్టు బయటకు తీస్తున్నారు. ఇప్పటికీ పోలీసు వాళ్ళకి కానీ గవర్నమెంట్కి క్లియర్ గా తెలియదు స్ట్రెయిన్ అనే వ్యాధి హైదరాబాద్కి వచ్చిందా లేదా అని. అంటే ఇవన్నీ నేను బహుశా మీకు అనిపిస్తుంది, ఏదైనా శనివారం రోజు వార్తలు చెప్తున్నాడు కూడా అనిపిస్తుందేమో. నేను వార్తలు చెప్పట్లేదు, ప్రస్తుతం మన పరిసరంలో, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటనలు, దినాలు చెడ్డవి అని చెప్పడానికి ఈ మాటలన్నింటినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఒకటో మాట అయిపోయింది. ఏంటి ఆ మాట అంటే, దినములు చెడ్డవి. మళ్ళీ మాస్క్ పెట్టుకోమంటున్నారు, మళ్ళీ శానిటైజ్ చేసుకోమంటున్నారు, చేతులు కడుక్కోమంటున్నారు. అండ్ ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు పిల్లలకు స్కూల్స్ లేవండి. వీళ్ళు డైరెక్ట్గా పాస్ అంటారు. తల్లిదండ్రులకి మంచి వార్త ఇది. ఎందుకు అని అంటే, మళ్ళీ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది కాబట్టి ఇక మీరు స్కూల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 5వ తరగతి వరకు స్కూల్స్ లేవు, వాళ్ళు ప్రమోట్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ కరోనా 2వ దశ ప్రారంభమైంది. 8, 9, 10 ఏం చేయాలా, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం చేయాలనేది ఇంకా గవర్నమెంట్ డిసైడ్ చేస్తాం. ఇదంతా కూడా దినములు చెడ్డవి అని చెప్పడానికి ఒకటే ఒక చిన్న ఉదాహరణ తీసుకొని, ఇన్ని పరిసరాలు మన ప్రాంతాల్లో ఉన్నటువంటి జరుగుతున్న సంఘటనలు బట్టి దినములు చెడ్డవిగా ఉన్నాయి. ముఖ్యంగా నేను ఎవరి వీళ్ళతో మాట్లాడుతున్నాను ఏంటంటే, చాలా మంది ఆరాధన జరుగుతున్నప్పుడు బయట నుంచుంటున్నారు. ఎందుకు నుంచుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు చూపిస్తే నాకు టైం సరిపోదు, కానీ నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఒక ఆర్కెస్ట్రాకి సంబంధించినటువంటి టీం వాళ్ళు, కీబోర్డ్ ప్లే చేసేటోడు, ప్యాడ్ ప్లే చేసేటోడు, తబలా ప్లే చేసేటోడు, గిటార్ ప్లే చేసేటోడు, ఈ నలుగురు కూడా ఆ పాస్టర్ గారి దగ్గర అక్కడే కూర్చున్నారు. మళ్ళీ కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే, పాటలు అయిపోగానే బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడే కూర్చున్నారు. విజ్ఞాపన చేస్తున్నప్పుడు వాళ్ళు మోకరించి, ప్యాడ్ ప్లే చేస్తున్నాడు ప్యాడ్ పట్టుకొని మోకరించాడు, కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు కీబోర్డ్ పట్టుకొని మోకరించాడు, తబలా ప్లే చేస్తున్నాడు తబలా పట్టుకొని మోకరించాడు, గిటార్ ప్లే చేస్తున్నాడు గిటార్ పట్టుకొని మోకరించాడు. అంటే ఆ కాపరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ భయమో భక్తి నేర్పిస్తున్నాడు. దయచేసి నా మాటను చెడుగా స్వీకరించకూడదు, కానీ మంచి మాటగా, ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటారు ఇంగ్లీష్లో. మాట వింటే శ్రేష్టం. అపార్థం చేసుకోకుండా
దయచేసి ఆరాధన జరుగుతున్నప్పుడు మీరు బయటకు వెళ్ళి నుంచోవడము, ముచ్చట్లు పెట్టడము, ఫోన్లో చూడడం కాకుండా, ఇంతకుముందు నేను 2వ పేతురులో చదివాను కదా, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వాళ్ళే మీరు ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంది. ఒక ఊర్లోనంట నాలాంటి గెస్ట్కి వెళ్ళాడు, ఆ చర్చ్కి అతిథిగా వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు, అయ్యా పాస్టర్ గారు అన్ని బాగున్నాయి కానీ మీ చర్చిలో బాత్రూమ్ లేదండి, నాకు అది ఒకటి నచ్చలేదు అన్నాడు. అరే అదేంట్రా బాబు, బాత్రూమ్ లేకపోతేనే మీ చర్చ్ బాగాలేదంటావా? అట్లేంది, అదేంటంటే పాస్టర్ గారు అన్నారంట, ఇగో మా ఊళ్ళో బాత్రూమ్ పెట్టామనుకో, చీటి మాటికి ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ బాత్రూమ్కి వెళ్తున్నారు, అందుకే నేను ఇంకా బాత్రూమ్ కట్టించలేదని చెప్పాను. ఇప్పుడు మన వాళ్ళకి అడిగారు, ఏంటో ఎగ్జామ్ అంటే, అన్న టాయిలెట్ వెళ్తున్నాను అన్న, చిన్నపిల్లలు అంటారు, అన్న టాయిలెట్ వెళ్తున్నాను అన్న. అంటే అట్లా మాటి మాటికి మనం బయటికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు వీళ్ళు బయటికి వెళ్ళొద్దని వెళ్ళేసారంట. అంటే ఏది ఏమైనా క్రమశిక్షణ, భయము, భక్తి అనేది మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా నేను ఎవరి బిడ్డలకి చెప్తున్నాను ఈ మాటలను కూడా, మీరు ఆరాధన జరుగుతున్నప్పుడు దయచేసి బయటికి వెళ్ళడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దినములు చెడ్డవిగా ఉన్నాయి, సమయాన్ని. ఇప్పుడు 2వ మాట ఏంటంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవాలి. చాలా మంది యవన బిడ్డలు నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆన్ ద స్టేజ్ ఐ యామ్ ఇన్ అథారిటీ టు స్పీక్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను అధికారికంగా దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి ఇక్కడ నిలబడ్డాను కాబట్టి, నా తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా, ఎవరైనా, చుట్టాలైనా, బంధువులైనా చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను చూసిన సంఘటనలు చాలా మంది రాత్రి పగలు ఫోన్లోనే బిజీగా ఉంటున్నారు. సమయంలో సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తుంది. ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి? కొంతమంది చెట్ల కింద కూర్చొని ముచ్చటాడుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు, టైం పాస్ అంటారు దాన్ని. నిన్న నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను, నిన్న కాదు మొన్న వస్తున్నప్పుడు నా వెనకాల అయితే లేడీస్ కూర్చొని వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఒక ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ పక్కన ఒక ఆరాధన జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఇట్లా క్వైర్ లాగా గుంపు కట్టుకొని పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు భక్తితో. ఈ పక్కన ఆవిడ అడుగుతుంది, ఉన్న క్యాకర్ అయినా అడుగుతుంది హిందీలో. అయితే ఈ మంటని ఇగో వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, భక్తితో తబలా కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ 2-3 కిలోమీటర్లు అట్లా పోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆలయం వస్తుంది, అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకొని వస్తారు అని చెప్తుంది. బాగానే ఉంది అనుకున్నా, కానీ ఒక మాట ఉన్నది ఆమె ఏంటంటే, ఆ ఆరాధనకి వెళ్తే ఫుల్ టైం పాస్ అవుతుంది అని అంటున్నాడు. బాగుంటుంది ప్రార్థన, మస్తు టైం పాస్ అయితే దర్శనానికి పోతే అని అంటున్నాను. నేను అనుకున్నా, మంచిగా వింటున్నా, ఏం టైం పాస్ అవుతుందో చెప్తుంది చూద్దాం. అప్పుడు ఆమె అంటది, రోడ్డు మీద అట్లా తబలా కొట్టుకుంటూ, తాళాలు కొట్టుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, పాటలు పాడుకుంటూ పోతుంటే ఆ మజానే వేరే ఉంటుందంట, ఆ టైం పాసే వేరే ఉంటుందంట. ఆమె చెప్తుంటే నేను వింటున్నా. మరి ఆ భక్తిలో ఉండే ఈమెకు సంతోషం ఏం దొరికిందో నాకు తెలియదు. కానీ చాలా మంది ఈ రోజు భక్తి అనే ముసుగులో ఏం చేస్తున్నారంటే టైం పాస్ చేస్తున్నారు. ఎందుకు? మన గురించి మనమే ఆలోచించుకుందాం. చర్చికి వచ్చి మనం ఎంత టైం పాస్ చేయట్లేదు, ఎంత సమయాన్ని వృధా చేయట్లేదు. మనము వాక్యం చెప్తుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోమని వాక్యం చెప్తుంది. ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నాం మనం అంటే, ఈ రోజుల్లో కొంతమంది వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుని సమయాన్ని వృధా చేస్తున్నారు. 2 వ్యక్తులు కూర్చొని ఎవరి గురించి మాట్లాడుకుంటారా అంటే, అక్కడ లేని వారి గురించే మాట్లాడుకుంటారు. ఎక్కువగా చెడ్డ విషయాలే మాట్లాడుకుంటారు, వారి గురించి చెడుగా మాట్లాడుకుంటారు, తప్పుడుగా మాట్లాడుకుంటారు. వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెప్పేసి మనిషి ఉన్నప్పుడు చాలా మంచిగా పోగొడతారు, చాలా మంచిగా మాట్లాడతారు. అవును నువ్వు మంచివే, నువ్వు మంచోడువే, నువ్వు చేసింది ఏం తప్పలేదు. ఈ మధ్య నేను నా గురించి కూడా నేను చాలా విన్నాను. మొన్న జరిగిన సంఘటన తర్వాత కూడా నా గురించి కూడా నేను చాలా విన్నాను. అంటే జస్ట్ మీకు అలా తెలుసు ఉండాలని ఒక మాట చెప్తున్నాను అంతే. నేనేమి దురుద్దేశంతో చెప్పట్లేదు. నాకు 7 నెలల జీతం లేదు కాబట్టి ఆలయం డబ్బుతోనే నేను జీవితాన్ని గడుపుతున్నాను అన్నట్టు కూడా మాట్లాడేస్తాను నా గురించి. మళ్ళీ నా ముందేమో నువ్వేం తప్పు చేయలేదు, నువ్వు అంత అసలు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు తినవు, నువ్వు తినటోడు కాదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ పక్కకి వెళ్ళిన తర్వాత 7 నెలల నుంచి జీతం లేదు, ఏమో తిన్నాడేమో, 110 రూపాయలు తిన్నది ఎవరు తెలుసు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, ఇక్కడ ఈ వాక్యంలో రాయబడింది 2వ తిమోతి 3వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో రాయబడింది, మనుషులు స్వార్థ ప్రియులు, వాళ్ళకి ఏం నచ్చుతుంది మాది మాట. మంచిగా ఉన్నప్పుడేమో మంచుడు అని చెప్తారు, కొంచెం చెడ్డగా అయిపోయినామనుకో మంచి కూడా మనకు చెడుగానే అనిపిస్తుంది. మంచిగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉన్నప్పుడు, తప్పు చేసినా, గట్టిగా తిట్టినా, కొట్టినా, గద్దించి మాట్లాడినా, ఏం మాట్లాడినా మనడే కదా, మన తెలుసుకోండి కదా, మనడే కదా, పోలే అన్న. కానీ చెడు అనేది దాపురించినప్పుడు, మనస్పర్ధం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, స్వార్థం అనేది లోపలికి వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనిషి చెడ్డోడిగా మారిపోతాడు. అందుకే ఈ చివరి దినాల్లో, ఈ చెడ్డ దినాల్లో, దినములు చెడ్డవి కనుక ఈ దినములు చెడ్డవిగా ఉన్న రోజుల్లో మన
మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, ఎక్కువ డబ్బులు ప్రేమిస్తారు, పింకములాడవారు. ముందేమో మంచిగా మాట్లాడతారు, వెనక నుంచేమో ఏట్లు పెడుతుంటారు. అహంకారులు, అహంకారం ఎక్కువ ఉంటది. దూషకులు, దూషిస్తుంటారు. తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తారు. కృతజ్ఞత లేని వారు అసలు కృతజ్ఞత అనేది ఉండనే ఉండదు. ఇంకా అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంతులు. బాబా మనుషులు ఎట్లా అంటారో ఈ తిమోతి పత్రికలో మంచిగా రాసి పెట్టించాడు దేవుడు. అన్న నేను అట్లా అంటాడు అనుకోలేదన్నా. అరే వాళ్ళకి ఎంత మాట అన్నాడు అసలు అట్లా అంటాడు అనుకోలేదు. వాడు అట్లా అంటాడు అసలు నేను అనుకోలేదు. నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. 2వ తిమోతి 3వ అధ్యాయం చదివితే నీకు అర్థమైపోతుంది మనుషులు ఎట్లా అంటారు. మొన్న మన్నాపూర్లో ప్రసంగం జరిగిన తర్వాత నా దగ్గరికి 2 ముగ్గురు వచ్చి నన్ను కలిసి మాట్లాడుతున్నారు. చాలా మంచి వాక్యం చెప్పారు, మీరు చాలా మంచి వాక్యం, మేము పలానా సంఘంకి వెళ్తాము, అక్కడ అసలు మాకు ఇంత మంచి వాక్యం చెప్పారు, మీరు చాలా బాగా చెప్తున్నారు, మేము ఇక్కడికి వస్తామని మాట్లాడుతుంటే పక్కన నాకు సునీల్ నా దగ్గరికి వచ్చి అంటాడు, అన్న వీళ్ళు మంచిగా ఉన్నప్పుడు పూల దండలు వేస్తారన్న, చెడ్డగా అయిపోయినప్పుడు చెప్పుల దండలు వేస్తారు, రండి మనం భోజనం చేద్దాం, ఆలస్యం అయిపోతుంది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నిజమే కదా, మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా మంచులే అంటారు, చెడ్డగా ఉన్నప్పుడు మంచి వాళ్ళని ఎంతమంది అంటారు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే 2వ తిమోతి 3వ చూడండి, ఒకవైపున ప్రకృతి పరంగా మన చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కూడా భయంకరమైన రోగాల విషయంలో కానీ, వ్యాధి బాధల విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ, తర్వాత ఈ వరదల విషయంలో కానీ, ఏ విధంగానైనా ప్రకృతి పరంగా దినములు చెడ్డవి అని చెప్పుకోవడానికి ఇది ఒక ఆధారం అయితే, రెండవది ఈవెన్ మనుషులు కూడా చెడ్డవాళ్ళే. మన దగ్గర ఉంటే ఒకటి, మన దగ్గర లేకపోతే ఒకటి అనేటటువంటి విధానంలో ఇక్కడ చూడండి, మనుషులు ఈ విధంగా మన చుట్టుముట్టే ఉండి మనకు విరోధులుగా తయారైపోయి దినాలు చెడ్డవిగా ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడుకోవడం కంటే, ఒకరిని దూషించి మాట్లాడడం కంటే, ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడడం కంటే, అదే సమయాన్ని మనం దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లయితే, దేవుని యొక్క నామంలో మనం స్మరించి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే, సమయాన్ని సద్వినియోగం చేసినట్లయితే, ఏ విధంగా సద్వినియోగం చేస్తామంటే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడు అక్కడ, దుష్టుల మార్గమున దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు, ఆనందించేవాడు ధన్యుడని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ యెహోవా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, పాపుల మార్గంలో, దుష్టుల మార్గంలో, అపహాసకులు కూర్చునే మార్గంలో. వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తా ఉన్నారు. వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవిగా ఉన్నాయి, సమయాన్ని సద్వినియోగం చేసుకో, యూటిలైజ్ ది టైం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. ఏ విధంగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అంటుంది, దుష్టులు, పాపులు, అపహాసకులు ఉండే దగ్గర ఉండకుండా ఎక్కడ ఉండాలంట, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. ఇప్పుడు ఒకవేళ అంటే సరే వీళ్ళని పక్కన పెట్టేస్తే ఇప్పుడు వేరే సంగతి, చాలా మంది నిన్న 100% అటెండెన్స్ ఇచ్చారు, ఎందుకమ్మా రాలేదంటే, సార్ నిన్ననే కదా క్రిస్మస్ వర్తమానం విన్నాం, నిన్ననే కదా 3 గంటలు చర్చిలో విన్నాం, మళ్ళీ మరుసటి రోజు అప్పుడే మళ్ళీ భక్తి ఏంటి అసలు, అబ్బా భక్తి బోరు కొట్టదా, భక్తి 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 ఎప్పుడు భక్తి, నీకేమైనా దయ్యం పట్టిందా, భక్తి దయ్యం పట్టిందా ఏమైనా, ఎప్పుడు చూసినా దేవుడు 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 దయ్యం పట్టిందా నీకేమైనా, 24 గంటలు దేవుడు దేవుడు అంటే. వాక్యం చెప్తుంది, సమయమందును అసమయమందును నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి, వింటా ఉండాలి. కొంతమంది కిచెన్ రూమ్ లో వంటలు చేసుకుంటూ కూడా టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకొని వింటూ ఉంటూ వంటలు చేసుకుంటారు వారు. అయితే సమయాన్ని ఎక్కడ సద్వినియోగం చేసుకుంటున్నాం మనము. ఒకవేళ నేను మిమ్మల్ని ఎవరినైనా అడిగాను అనుకోండి, ముఖ్యంగా యవనస్తులను అడిగాను అనుకోండి, ఎంతకాలమైంది మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని చదివి అని. ఇప్పుడు మీరే సమాధానం చెప్పుకోవాలి. ఎవరైనా నిన్నటి దినాన రాత్రి ఒక్క అర్ధగంట ఒక 10 నిమిషాలు చక్కగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని చదివి ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసుకున్న అనుభవము నిన్నటి దినాన రాత్రికాల సమయంలో నీ జీవితంలో జరిగిందా? పోనీ నిన్న పొద్దున జరిగిందా? పోనీ మొన్నటి దినానే జరిగిందా? అంటే మన దగ్గర సమాధానం ఉంటుంది. ఏంటో తెలిసినా, నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను, క్రిస్మస్ పండుగలో ఉన్నాను, సంబరాల్లో ఉన్నాను, అంబరాన్ని అంటే విధంగా సంబరాన్ని చేసుకుంటూ ఉన్నాను, కాబట్టి నిన్న దినాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేదు, వాక్యాన్ని నేను వినలేదు, అలాగే నేను ప్రార్థన కూడా చేసుకోలేదు. మరి మొన్నేమైంది 24 తారీఖు అంటే 24వ తారీఖున నేను చాలా బిజీగా ఉన్నాను, నేను షాపింగ్ వెళ్ళాను. నేను ఆ రోజున క్రిస్మస్ పండుగకి బట్టలు కొనుక్కోవడానికి, ఆ రోజు కూడా మన భక్తి పక్కకి వెళ్ళిపోయింది. అంతకుముందు ఏమైపోయిందంటే, అంతకుముందు నేను ఇంటికి సులం వేసుకుంటున్నాను,
ఆ రోజు కూడా నేను భక్తిని పక్కన పెట్టేశాను. అంతకు ముందు రోజు ఏమైందంటే ఇల్లు సర్దుకుంటున్నాను, అందుకే నేను భక్తిని అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మోకరించి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది, ఎన్ని గంటలైంది ఒకసారి ఆలోచన చేయండి. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా అంటే ఇప్పుడు మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. ఇదే సంఘటన ఇద్దరు ఆడవాళ్ళ జీవితంలో జరిగింది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు తెలిసిన మార్తా మరియా. ఇంటికి ఎవరు పిలిచారు? యేసయ్య ఇంటికి ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? మీరు చెప్తే వాక్యం తొందరగా ముగించేస్తాను. మార్త పిలిచిందా, మరియమ్మ పిలిచిందా? చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం యేసయ్య కుర్చీ మీద కూర్చున్నాడు. అట్లాగా ఆ రోజుల్లో కుర్చీలేవు, బల్లలు ఉండేవి. అక్కడ కూర్చున్న తర్వాత పాపం కామెనేమో దేవుడి దగ్గర కూర్చొని పాదాల దగ్గర కూర్చొని ఆమె వాక్యం వింటా ఉంది. ఆయన మాటలు వింటా, ఆయన మాటలే వాక్యం వింటా ఉంది. ఈమె కిచెన్ రూమ్ లో ఉండి 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 చూసింది అనుకున్నది, ఇంకా ప్రభువా నీకు చింత లేదా? నేను కూడా నీకు చెల్లెలనే కదా, నేను కూడా నీకు ఆమె లాంటి దాన్నే కదా. ఆమె అంతా పక్కన పెట్టి కూర్చొని ముచ్చటాడే కంటే నా దగ్గర పంపిస్తే ఇద్దరం కలిసి వంట చేస్తాం కదా, అందరం కలిసి కూర్చొని తినొచ్చు కదా అంటే అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, దిమ్మ తిరిగిపోయే మాట. ఏంటో తెలిసిన, అమ్మా నువ్వు చేస్తున్న పని పనికిమాలిన పని, ఈమె చేస్తున్న పని ఉత్తమమైన పని అని అన్నాడు. ఇప్పుడు ఈ విషయమే మనం ఆలోచన చేయాలి. ఈ రోజు చాలా మంది ఆ పెద్దలు ఒక మాట అన్నారు, ఇంత ఆలస్యమైంది ఇంకెవరు రావట్లేదు, ఇంకా వీళ్ళకి తెల్లారలేదా. ఉత్తమమైన పని ఎవరు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. పాస్టర్ గారు విజిట్ చేసినప్పుడు అమ్మాయి రోజు ఆలస్యం ఎందుకు వచ్చావు, అమ్మాయి రోజు ఎందుకు రాలేదంటే, అయ్యా క్రిస్మస్ పండుగ కాబట్టి సామాన్యంతో సర్దుకొచ్చేసరికి లేట్ అయిపోయిందయ్యా, నిన్ననే పండుగ చేసుకున్నామయ్యా, నిన్న గిన్నెలు చాలా ఉండే ఇంట్లో అవన్నీ అడుగు వచ్చేసరికి ఇంత టైం అయిపోయింది చేస్తారంటే అప్పుడు యేసు ప్రభువు అంటారు, ఇగో నువ్వు ఉత్తమమైన పని చేయట్లేదమ్మా, ఆమె ఉత్తమమైన పని చేస్తుంది. ఎక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ప్రశ్న. ఇప్పుడు మీకు మీరే, నాకు నేనే ఆలోచన చేసుకోవాలా, మనమే ఆలోచన చేసుకోవాలా. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఒకవేళ నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు జ్ఞానం అయిపోయినట్టే. ఒకవేళ నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే వాక్యం చెప్తుంది అజ్ఞానుల వలె. ఆఖరి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మరి జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఆరాధన ప్రారంభం. నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరి మీద ఆధారపడి భక్తి ఉందని అంటే పాస్టర్ గారి మీద ఆధారపడి భక్తి ఉందేమో బహుశా. అందుకే పాస్టర్ గారు రెగ్యులర్గా వస్తేనే మనం చర్చకు వస్తామా? పాస్టర్ గారు ఇంటింటికి దర్శించినప్పుడే మనం చర్చకు వస్తామా? వాక్యంలో ఇది నా ప్రసంగం కాదు, కానీ మధ్యలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక మాట. ఏంటంటే రాజులైన యాజక సమూహము అన్నాడు దేవుడు మనల్ని. వీరు రాజు పిల్లలు, యాజకుల పిల్లలు అన్నాడు. అగ్ర సంతానం అన్నారు మనల్ని. దేవుని పిల్లలు అంటే అగ్ర సంతానం మనం. మరి మనకు ప్రతి వారం పాస్టర్ గారు అమ్మ రండి గుడికి అని అడుగుకుంటే ఎలా ఉంటది? ఒకళ్ళు అడిగితేనే మనం వస్తామా? ఒకళ్ళు రమ్మంటేనే మనం వస్తామా? ఒకళ్ళు పిలిస్తేనే మనం వస్తామా? పాస్టర్ గారు ఉంటేనే వస్తామా, లేకపోతే రామా? ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆరాధన చేస్తుంది పాస్టర్ గారికి కాదు, సంఘ పెద్దలకు కాదు, కానీ సజీవుడైన దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. వాక్యంలో రాయబడింది, సజీవులు సజీవులేని ఆరాధిస్తారని. చనిపోయిన వారికి ఏం తెలియదు, సజీవులే ఆరాధిస్తారు. ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ నువ్వు ఏ పనిలో ఉన్నావు? ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ ఏ పని పెట్టుకుని నువ్వు కూర్చున్నావు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలి. మూడవ మాట, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు. ఏంటది? కాషన్ ఉంది అక్కడ. ఏందా కాషన్? చదవండి, ఎఫెసీ 5:10 ఉంటుంది కదా. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు. అది కాషన్, హెచ్చరిక. ఏంటంటే జాగ్రత్తగా. ఇప్పుడు అక్కడ చిక్కి లైట్ వేసుకున్నాడు, ఏ జాగ్రత్త రై కరెంట్ కొడుతుంది అంటాను. అట్లాగనే దేవుడు అంటున్నాడు, రే నువ్వు అజ్ఞానిగా ఉన్నావా, జ్ఞానిగా ఉన్నావా? జ్ఞానిగా ఉండడానికి జాగ్రత్తగా ఉండు అని వాక్యం చెప్తుంది. దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి జ్ఞానం ఎక్కడ నుండి వస్తుందంటే సామెతలు 9:10 చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు. కొంతమందికి భయం ఉంటే కొంతమందికి భక్తులు, కొంతమందికి భక్తి ఉంటే కొంతమందికి భయం. ఏ ఒకటి కాదు, ఇది రెండు కూడా ఇంటర్ రిలేటెడ్, ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉన్నటువంటివి. ఒక క్రైస్తవులకు ఉండాల్సింది భయము భక్తి రెండు ఉండాలి, ఒకటి ఉంటే సరిపోదు. కొంతమంది భక్తి అంటే ఇక వచ్చినప్పటి నుంచి వాళ్ళంత భక్తి పరులు ఎవరు ఉండరు. ఇంకా గంటలు నాలాగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఇక నాకంటే భక్తి పరుడు ఎవరు లేరు, ఇక నాలాగా ప్రార్థనలు ఎవరు చేయలేరు సంఘంలో అన్నట్టుగా ఇక మైక్ పట్టుకొని గంటలు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ఆల్ నైట్ ప్రేయర్లో. ఇక మంది నిద్రపోయింది చూడరు, మేలుకున్నది
ఉండదు, ఏంటి మరి మైక్ పట్టుకుంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన, భక్తి 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 ఒక్కటే ఉంటది. కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది, ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందుకున్నావా? ఏముండదు, ఇంకా భక్తి ఒకటే ఉంది, భయం లేదు. కొంతమందికి భయం ఉంటుంది, ఎట్లా అంటే వణుకుతూ ఉంటారు. చర్చకి రమ్మన్నా, సార్ నేను 2021 నుంచి వస్తాను సార్. నేను మొన్న ఇద్దరు ముగ్గురికి మన్నాపూర్లో మాట్లాడుతున్నాను, అయ్యా మీరు చర్చకి రావచ్చు కదంటే ఆయన నాకు డేట్ తీసుకున్నాడు అనమాట. ఇగో నువ్వు రాసి పెట్టుకో సార్, వచ్చే నెల ఈ టైం నుంచి నేను చర్చకి వస్తాను సార్. అవునా, ఎందుకు మీరు హైదరాబాద్లో ఉంటారా అని అడిగిన. లేదు నేను హైదరాబాద్లో ఉంటాను సార్, మన్నాపూర్లోనే ఉంటాను. మన్నాపూర్లో ఉంటే వచ్చేది లేదు చెప్తున్నా, ఇప్పుడే రావచ్చు కదా. లేదు సార్ అప్పుడు ముహూర్తం మంచిగా ఉందని. అవునా, ఏ ముహూర్తం అని అంటే ఆయన అంటాడు, ఇగో నేను బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధులు అయిపోతాను, అప్పుడు వస్తాను నేను గుడికి. ఇట్లా ఉండి వస్తే బాగుండదు కదండి. అప్పుడు నేను కావాలని అడిగాను, ఏమవుతుందో చెప్పండి అట్లా. సార్ ఎందుకు సార్ ఉంటుంది, దేవుని ఆలయం అంటే పరిశుద్ధమైన ఆలయం, అది భయము భక్తి ఉండాలి సార్ అక్కడ. ఓ మంచిదే, చాలా మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు. భయం ఒకటే ఉంది, మరి భక్తి ఎక్కడ ఉంది? ఈ భయము భక్తి నీకు రావాలి అంటే నువ్వు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. ఈ వాక్యాన్ని ఉద్దేశించి నా దగ్గర ఒక యవనస్తుడు వచ్చాడు. యవనస్తుడు అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వచ్చి అడిగాడు, అన్న నాకు చదివింది ఏమీ గుర్తుకుండట్లేదు అన్న, అస్సలు గుర్తుకుండట్లేదు, మర్చిపోతున్నాను, ఎగ్జామ్లో కూడా సరిగా రాయట్లేదన్న, జ్ఞానం రావాలంటే ఏం చేయాలి చెప్పు అని అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, నా దగ్గర ఒక మందు ఉంది, వేసుకుంటావా అని అన్నాను. ఇక వాడు ఆనందం చూడాలి, అబ్బాబాబాబా ఏం మందు అనుకున్నాడు అంటే అది సిరపో లేకపోతే టాబ్లెట్ అనుకున్నాడు వాడు. ఇది వేసుకుంటే ఇక తిరిగి ఉండదు. కానీ అయితే నాకు తొందరగా మంది అన్న ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అన్నాడు. నేను కావాలని ఏమన్నానంటే, తమ్ముడు హైదరాబాద్కి వెళ్ళాలిరా, డాక్టర్ ఆయన ఎండి, ఆయన ఈ మధ్య సరిగా రావట్లేదు, ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు ఆయన వచ్చే నెల వస్తాడంట, చాలా బిజీ ఉంటాడు ఆయన వచ్చిన తర్వాత నేను నీకోసం మందు తీసి పెట్టుకుంటా తమ్ముడు అని అన్న కావాలని అంటే వాడు అంటాడు, అన్న ఒక 5,000 అయితే అన్న మందుకి. ఏమంటది, క్యాన్సర్ రోగం పోయే మంది కాదు, హార్ట్ అటాక్ రాకుండా మంది కాదు, అది జ్ఞానం వచ్చే మందు. అయితే వాళ్ళకి అన్నాను, ఇగో నేను డాక్టర్కి ఫోన్ చేస్తా, ఆయన ఎప్పుడు వస్తాడు నీకు డేట్ చెప్తానన్నా. కావాలని జరిగింది. అయితే వాళ్ళు ఫోన్ చేసిన ఒక రోజు ఒక్కటే రింగ్ ఫోన్ లేకుండా, ఎవరొస్తారు ఎట్లుంటారు తెలుసు కదా, ఫోన్ ఎప్పుడు దగ్గర ఒక్కటే రింగ్, వారికి వాడు టాబ్లెట్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఒక్కటే రింగ్ ఫోన్ లేపాడు. నాకు కూడా రింగ్ అయిందో లేదు అనుకున్నా, వాడు ఫోన్ లేపాడు. లేపాడు అన్న వచ్చిందా మందు, స్కూల్కి రాతాడు అంటే నాకు కొంచెం ఫ్రీ ఉంటుంది మాట్లాడుతున్నాను కదా, స్కూల్కి రాతాడు మాట్లాడుతున్నాను. అప్పుడు వాడు వచ్చి కూర్చున్నాడు నా టేబుల్ మీద, బైబుల్ మీద కొంచెం సీరియస్గా చూస్తున్నాడు వాడు దాన్ని. కానీ నన్ను చూసి ఒక ఆనందం. అప్పుడు అన్నాను, యోదియు ఏంటది, సామెతలు 9:10 అని అన్నాను. 9:10 అంటే వాడు పై జేబులో పైసలు కనిపిస్తుంది. నాకు 500 నోట్లు ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. 5,000 అంటే మామూలుగా దొడ్డు ఉంటుంది కదా, కొంచెం జేబు పెద్దగా అయిపోయింది. సామెతలు 9:10 అంటే వాడు బైబిలే కదా నా దగ్గర. అరే ఫోన్లో ఉంటుంది కదా, వేసుకుంటావు కదా, మీ పాస్టర్ చెప్పలేడా డిజిటల్ బైబిల్ వాడమని? మా చర్చలు అంతా ఫోన్లే వాడతాం, బైబిల్ వాడవస్తారు. లేదా మీ దగ్గర అంటే ఉందమ్మా, కొన్ని నా బైబిల్ తీసుకొని చెప్పించిన, చదివిండు వాడు. మళ్ళీ 10 సార్లు చదివించిన తర్వాత లాస్ట్లో జ్ఞానమునకు మూలము జ్ఞానమునకు మూలము జ్ఞానమునకు మూలము అని 20 సార్లు చెప్పించిన వాళ్ళతో. చెప్పించిన తర్వాత అన్న ఏ మంది కావాలి ఇప్పుడు చెప్పు అని అడిగిన. నువ్వే అన్నావు కదా ఆస్ట్రేలియా డాక్టర్ ఉంటాడు, 5,000 మంది ఇస్తాడని చెప్పి. ఇప్పుడు నీకు జ్ఞానం కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ ప్రకారంగా నాకు చెప్పిన ఆయన అన్న. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. మరి ఈ జ్ఞానం తీసుకుంటే పైసలు ఖర్చు కావు కదా, ఆ జ్ఞానం తీసుకుంటే పైసలు పోతే జ్ఞానం వస్తుంది కూడా డౌట్ ఏమి. అట్లా కూర్చోబెట్టుకొని 2-3 మాటలు మాట్లాడిన తర్వాత ఆయనకు అడిగిన, మీ ఊర్లో చర్చ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వాడు అన్నాడు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. నువ్వు ఎప్పుడు పోతావు అని అన్నా. నేను పోయేదే 1-2 సార్లు అన్నా. పోనా పోయిన రోజు ఎప్పుడు పోతావు, ఎన్ని గంటలకు పోతావు చెప్పానన్నా. 12, 12:30, ఆ తర్వాత పావులో ఒకటి పోతాను అని అన్నాడు వాడు. నీకు పెళ్ళైందా అని అన్నా. ఊరికన్నా నువ్వు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ నాకు పెళ్ళైంది అని అన్నాడు. మరి పిల్లలు ఉండి లేట్ పోయినట్టు ఒక ముచ్చట ఉంటుంది, కానీ పెళ్లి కాలేదు ఏం కాలేదు, ఎవరొస్తుంది మరి నేను బ్యాచులర్ నీకు ఏమంత టైం దొరకట్లేదు నాకు చచ్చిపోవడానికి. అంటే ఏముంటుందన్నా, పొద్దున్న లేచి స్నానం చేసుకుని అన్ని సర్దుకొని పోయేసరికి ఆ టైం అవుతుందన్న. అదేమన్నా భయభక్తి ఉందా అసలు? అదేమన్నా భయము భక్తి ఉందా అసలు? అట్లా నన్ను పోయేదన్న. సరే పోతాముడు పోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటావని అన్నా. ఏడ కూర్చుంటానా, ఏడ జాగ్రత్తగా ఆడ కూర్చుంటా మూలంగా అన్నాడు. ముందు కూర్చోవచ్చు కదా అంటే, ఊరికన్నా ముందు కూర్చుంటే పాస్టర్ మాటికి నా పేరు చెప్పి వాక్యం చెప్తాడు, నా పేరు చెప్పి తమ్ముడు తీరా వాక్యం చింటూ వాక్యం చెప్పరా, వాక్యం చదవరా అని అంటాడన్న. నా పేరే చెప్తారు మాటికి. ఇవన్నీ ఒక తాగలేదు కానీ అంతే నేను ఎంతలో కూర్చుంటా. నువ్వు చాలా అట్లా మాట్లాడుకుంటూ పోతే మనకు అర్థమైపోయింది నేను దేవుని పట్ల సరిగా భయం బట్టి చూపించట్లేదండి. అప్పుడు అన్నాను ఏంటంటే, ఏం అవసరం లేదు తమ్ముడు,
దేవుడు అంటే భయము భక్తి కలిగి వాక్యం చదువుకుంటూ, నువ్వేం గంటల గంటలు వాక్యం చదువుకోమని చెప్పట్లేదు, గంటల గంటలు ప్రార్థన చేయమని చెప్పట్లేదు. ఆ చేసేది కొద్దిగా భయముతో భక్తితో చేయరా. నువ్వు దేవుణ్ణి అడుగు. యాకోబు 1:5 అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నదా, నన్ను అడగండి నేను మీకు ధారాళంగా ఇస్తాను అన్నాడు కదా. అడుగురా నాయన, దేవుడికి అడుగు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నానంటే వాడు ఒక మాట ఇచ్చాడు. నాకు ఏంటో తెలిసిన అన్న, 6 నెలలు టైం అన్న. నాకు 6 నెలలు ఎక్కువ, 6 నెలల టైం నాకు, నేను ఏంటో చూపిస్తాను అన్నాను. సంతోషం అన్న. వాడు నిజంగానే చెప్తున్నాను, 6 నెలలు ఏంటి వాడే నా దగ్గరికి స్వీట్ డబ్బు పట్టుకొని వచ్చింది. ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన సబ్జెక్టులు పాస్ అయ్యాడు, సెకండ్ ఇయర్లో కూడా ఫెయిల్ అయిన సబ్జెక్టులు పాస్ అయ్యాడు. 2 ఇయర్లో పాస్ అయిపోయి ఒక డబ్బా పేడ డబ్బా పట్టుకొని ఆఫీస్కి వచ్చినాడు. అన్న నువ్వు ఇచ్చిన జ్ఞానం బాగుందని అంటే, జ్ఞానం నేను ఇచ్చింది కాదు, దేవుడు ఇచ్చాడు నీకు. ఈ మర్మం మనం తెలుసుకుంటే మన జీవితాలు ఎంతో బాగుంటాయి నాయన అని. అందుకే ప్రసంగి 5:7 అంటాడు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు. జ్ఞానమునకు మూలము భయభక్తి కాబట్టి ప్రసంగి అంటున్నాడు, నీ మట్టుకు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే సరిపోతుంది, అది జ్ఞానం వచ్చేస్తుంది నీకు. ఇంకా ప్రసంగిలు అంటాడు, మీరు ఎంత చేసినా వేస్ట్ అయినయ్యా, ఈ యొక్క రోజుల్లో ఏంటి ముఖ్యం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా, ఇల్లు కట్టుకున్నా, ఆస్తిపాస్తులు సంపాదించిన ఏది నీకు కాదు. కానీ శ్రేష్టమైన ఒకటి ఉందయ్యా, అదేంటంటే దేవుని యందు. అది ప్రసంగి 12వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటాడు. కానీ ఇక్కడ 5:7 అంటాడు, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మరి భయభక్తులు కలిగి ఉండాలంటే ఎలా? ఈ భయభక్తులకు ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? ఏం అవసరం లేదు. కీర్తన 34:11 అంటాడు, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందు భయభక్తులు మీకు. నాకు అర్థమైంది, మీకు నిద్ర వస్తుంది, 5 నిమిషాల్లో ముగించేస్తాను. 5 నిమిషాల్లో ముగించేస్తాను. పిల్లలారా కొంచెం జాగ్రత్త వినండి. పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి. ఏం నేర్పిస్తారంట? ఒక రోజు ఇద్దరు పాస్టర్లు కోటలో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఆ పాస్టర్ అక్కడ సైడ్, ఈ పాస్టర్ ఇక్కడ సైడ్ ఉన్నారు. ఆ పాస్టర్ దగ్గరికి, ఆయన పేరు దేవదాస్ పాస్టర్ దగ్గరికి ఏమో ఉమేష్ నాయుడు కూడా వచ్చాడంట. వచ్చి రాగానే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని కూర్చున్నాడు అంటాడు. ఈ ఇంకొక పేరు చెప్పాలి, మనోజ్ పాస్టర్ గారు ఇక్కడ సైడ్ కూర్చున్నాడు. వీరి సంఘస్థులు వచ్చాడు ఒకడు. వచ్చి రాగానే ఇట్లా అన్నాడంట, కూర్చున్నాడంట పక్క. ఇట్లా అని కూర్చున్నాడంట. పక్క కూర్చుంటే ఆ పాస్టర్ అంటాడంట, మీ సంఘస్థులకు ప్రేయర్ చెప్పలేదు, నేర్పించలేదు, ఏం నేర్పించలేదు, ఏ పాస్టర్ భయభక్తులు నేర్పించలేదు అంటే. కీర్తన 34:11 అంటాడంట, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, అప్పుడు మీ భయభక్తులు. ఓ పాస్టర్ గారు, దేవదాస్ పాస్టర్ గారు, మీ ఉమేష్ భక్తులు అయితే వారం గుడికి వస్తారు కాబట్టి భయభక్తులు నేర్చుకున్నాడు. ఈ మనోజ్ పాస్టర్ దగ్గరికి వీడు రావడానికి వీడు భయభక్తులు ఏం నేర్చుకుంటాడయ్యా? అందుకే వాడు గిఫ్ట్ అంటున్నాడు. భయభక్తులు నేర్చుకునేది దేవుని ఎందుకు వస్తే నేర్చుకుంటారు. మీరు ఎన్ని రోజుల నుంచి, ముఖ్యంగా నేను యవన బిడ్డల్ని అడుగుతాను, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆలయానికి వస్తున్నారు? ఎంత భయభక్తులు నేర్చుకున్నారు? ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతుంది. ఈ సంవత్సరంలో ఆఖరి వారం ఏంది, అంతే కదా? ఈ సంవత్సరంలో ఆఖరి వారం ఏంది? 2020లో మనకే గ్యారంటీ లేకుంటే మనం బ్రతుకుతామా చచ్చిపోతామని. కనీసం చచ్చిపోతే 4 వచ్చి సమాధానం చేస్తారా లేదా అనే డౌట్ కూడా మనకుంది. అయినా బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల ఈ రోజు మనం అందరం ఆరోగ్యంగా సజీవంగా ఉన్నాం. ఇంత గొప్ప ధన్యత దేవుడు మన జీవితంలో ఇచ్చాడు కదా. ఇంత కాలం నుంచి గుడికి వస్తున్నావు కదా, ఎంత భయభక్తి నేర్చుకున్నావు? ఇది ఒక్క ప్రశ్న వేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఏం భక్తి నేర్చుకున్నావు? ఎంత భయభక్తి నేర్చుకున్నావు? ఇంకా గతం గతః, ఇంతవరకు జరిగిపోయింది. ఇప్పుడు దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. నా యొద్దకు వచ్చి నా మాట వినండి, మీకు ఏం నేర్పిస్తానంటున్నాడు ఆయన? యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు. అది సామెతలు 2:6 మనం చూసుకుంటాము. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. సరే, ఇప్పుడు వాక్యం అయిపోయింది. దినములు చెడ్డవి కాబట్టి ఈ చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు వచ్చేదేంటి చెప్తారు ఎవరైనా? మీకోసం మెసేజ్ అక్కడ ఉంది, ఎవరైనా చదువుకున్న వాళ్ళు చెప్పండి. వాట్ ఈస్ ద రివార్డ్? మీకు వచ్చే ఆ బహుమానం ఏంటి? యెహోవా యందు భయభక్తులు మనం చూపిస్తే మీకు ఏమొస్తుంది? ఎవరైనా కానీ చదవచ్చిన వాళ్ళు, స్క్రీన్ మీద చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక బహుమానం మీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఏంటది? సలభి గారు చెప్తున్నారు కరెక్టే. ఇంకొకటి ఉంది అక్కడ మరము. చెప్తారు ఎవరైనా? చెప్పండి ఒకసారి. మీకు ఎవరికి కనిపిస్తలేదా? ఎల్ఈడి చిక్కి కనిపిస్తలేదా? ఎవరైనా చదువుతున్న వాళ్ళు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఒక బహుమానాన్ని దేవుడే మీకు ఇస్తానంటున్నాడు.
కరెక్టే, చాలా బాగా మీరు చదువుకోలేదు కానీ కరెక్ట్ చెప్తున్నారు, చాలా సంతోషము. మీరు చెప్పేది 90% దగ్గరకు వచ్చేసారు. అంటే ఆయన గ్రంథంలో మన పేరు రాసుకుంటాడు. ఏ గ్రంథం అది? ఆయనని జీవ గ్రంథంలో మన పేరు రాసుకుంటాడు. ఆ పేరు అక్కడ రాసుకుంటే ఆటోమేటికల్గా వచ్చేది ఏంటంటే పెద్దలు శంకరమ్మ గారు చెప్పినట్లు జీవకిరీటం వచ్చేస్తుంది. అంటే ఈ వర్తమానం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే మన చుట్టుముట్టు ఉన్న పరిస్థితులు అన్నీ కూడా చెడ్డవిగా ఉన్నాయి. దినాలు మనుషులు మారిపోయారు, వాళ్ళ పద్ధతులు మారిపోయాయి, ప్రేమ చల్లారిపోయింది, పాపం ఎక్కువైపోయింది, అక్రమం ఎక్కువైపోయింది, మనుషులు అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. కాబట్టి దినములు చెడ్డవిగా ఉన్నాయి. మనుషుల పరంగా చెడ్డగా ఉన్నాయి, రోగాల పరంగా వ్యాధి పరంగా చెడ్డగా ఉంది, పరిస్థితుల పరంగా కూడా దినాలు చెడ్డగానే ఉన్నాయి. అది మనకు అర్థమైపోయింది. ఈ చెడ్డ దినాల్లో దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. అయితే ఎట్లా సద్వినియోగం చేసుకుంటామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం గల వారై ఉండాలని చెప్పి వాక్యం చెప్తుంటే ఈ జ్ఞానం ఎక్కడి నుంచో వస్తూ ఉందంటే భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందంట. మరి భయభక్తులు కలిగి ఉంటే ఏంటి మనకు వచ్చేది? మీరు ఎవరికైనా ఒక పెళ్లికి వెళ్ళండి, ఒక ఫంక్షన్కి వెళ్ళండి, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళండి. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రాంలో మీకు ఏం చేస్తారు తెలిసిన? రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. మీకు ఏం చేస్తారు? రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. బర్త్డేకి వెళ్ళినందుకు, పెళ్లికి వెళ్ళినందుకు, ప్రోగ్రామ్కి వెళ్ళినందుకు మీకు రిటర్న్ గిఫ్ట్. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయిన ట్రెండ్. దేవుడి దగ్గరకు వచ్చి మీరు భయభక్తులు చూపిస్తే ఆ దేవుడు కూడా మీకు ఏమి ఇస్తున్నాడు తెలిసిన? రివార్డు, బహుమానం ఏమి ఇస్తున్నాడు అంటే నా పిల్లలు, యవనస్తులు కానీ, సంఘ పెద్దలు కానీ, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా నా పిల్లలు భయభక్తులు కలిగి ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారంటే మీ ప్రవర్తన చూడడు, మీ భక్తి చూడడు, మీ యొక్క పాపపు క్రియలు చూడడు, కానీ మీ భయభక్తి కనపరిచే విధానాన్ని చూసి ఏం చేస్తాడంటే మీ పేరు ఆటోమేటికల్ గా జీవ గ్రంథంలో రాసేస్తారు. అప్పుడు మీకు ఏమొస్తుందంటే శంకరమ్మగా చెప్పినట్లు జీవ కిరీటము. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఇచ్చేది ఏంటి? జీవ కిరీటం. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ జీవ కిరీటం పొందుకుంటారని చెప్పి పాస్టర్ గారు చెప్తుంటారు. నిజమే. రక్షణ పొందుకున్న మనము మన పరిశుద్ధత, మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే, మన భక్తి పరిశుద్ధమైన భక్తి కలిగి ఉంటే, మన భయభక్తులు కలిగి ఉంటే మన పేరును జీవగ్రంథంలో దేవుడు రాస్తాడు. అలా రాసినట్లయితే మనందరికీ దేవుడు జీవగ్రంథంలో ఆ పేరును మనకి ఇచ్చి మనకి ఆ నిత్య జీవాన్ని, జీవ కిరీటాన్ని మనకి దేవుడు బహుమానంగా ఇచ్చి ఆ పరలోక రాజ్య పౌరసత్తులుగా మనందరినీ నిలబెట్టబోతున్నాడు. అందుకే ఆఖరిగా ఈ పాట పాడుకొని ముగించుకుందాం. అదేంటంటే సమయము మనకి సమీపంగా ఉన్నది. ఆ సమయమే నా హృదయారణ్యంలో నేను కొరిగిన సమయంలో. ఇంతవరకు నువ్వు పాటలు పాడలేదేమో, ఇంతవరకు నువ్వు భక్తి కలిగిన వారిగా ఉండలేదేమో, ఇంతవరకు నువ్వు పరిశుద్ధంగా ఉండలేదేమో, ఇంతవరకు నువ్వు భయభక్తులు చూపించలేదేమో, కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ రోజున. అది వినిపిస్తుంది స్వరము, వినిపించుచున్నది కేక నాకు అంటాడు. ఆ కేక నీకు వినిపిస్తుంది ఈ రోజున. వచ్చే సంవత్సరం 2021లోనైనా నీవు భయభక్తులు కలిగి ఉండాలని. ఆరాధన ఎప్పుడు ప్రారంభమవుతుందో ఒకసారి చెప్పండి. శనివారం రోజు ఆరాధన ఎప్పుడు ప్రారంభమవుతుంది? 10. ఏమైనా మీరు మౌనవ్రతం తీసుకున్నారా? క్రిస్మస్ పండుగ అయిపోయిందని 10 గంటలకు ప్రారంభం అవుతుంది కదా. ఎన్ని గంటలకు రావాలి మరి మనము? మీరే చెప్పండి. సరే, వచ్చే సంవత్సరం నుండి దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను సగం సగం భక్తి కాదు, పరిపూర్ణమైన భక్తి నేను చూపిస్తాను. ఇక నుంచి నేను దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటాను. దేవుడు నాకు ఆఖరి అవకాశం ఇస్తాడని ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే లేచి నిలబడి ఈ పాట పాడుకుందాం. భయభక్తులు, పరిపూర్ణమైన భయభక్తులు, బలవంతం లేదు. తీర్మానం చేసుకున్నట్లయితేనే మరి పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించింది కాక. నా హృదయారణ్యములో Oh
ఇస్తారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మౌనముగా దేవుని యొక్క సన్నిధికి రావటం అంటే ఆయనతో మాట్లాడటము. మనము ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా మనతో మాట్లాడటము. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో మనం ఉన్నాము. సౌండ్ చేయకూడదు. మీరు కళ్ళు